నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ టీవీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రగడ అంతా ఇంత లేదు. వాస్తవంగా ఆ యాక్ట్ ఉద్దేశాల గురించి అయితే ఇప్పటికే మేధావర్గం చాలా స్పష్టంగా చెప్తా వస్తుంది. ఇన్ఫాక్ట్ తాము అధికారంలోకి వస్తే మనుగడలోకి ఇంకా రాని ఆ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పడమే కొంచెం వింత కలిగిస్తున్న అంశం. ఎటొచ్చి క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి వల్ల ఈ తతంగం అంతా నడుస్తోంది అనేది జనాలకున్న అభిప్రాయం. ఈ అంశానికి సంబంధించి ఇండియా నెక్స్ట్ టీవీ డిబేట్ లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇండియా నెక్స్ట్ సిఇఓ, ఎడిటర్ ఇన్ చీఫ్, డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు గారు. నమస్తే సూర్యప్రకాష్ రావు గారు. అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే సుజాత గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్తే సుజాత గారు. టు స్టార్ట్ విత్ సూర్యప్రకాష్ గారు, ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు రాష్ట్రానికి ముసాయిదా పంపించిన తర్వాత దానికి సంబంధించిన చర్చ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా జరిగింది. జరిగినప్పుడు దీన్ని శ్లాఘిస్తూ కొనియాడుతూ టీడీపీ ఆ సభ్యులు పైరవుల కేసులో మాట్లాడారు. అది చాలా టెలివిజన్ ఛానల్స్ లో కూడా దానికి సంబంధించిన బిట్ మనం చూసాం. అంతేకాదు దీనికి సంబంధించిన ఆ డిస్కషన్ కూడా చాలా వేదికల మీద నడిచింది. అయితే హఠాత్తుగా ఏంటంటే ఇవాళ దీన్ని ఎలక్షన్ కి తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం దీన్ని ఒక రాక్షస చట్టంగా చిత్రీకరిస్తూ ఇది కనుక మనుగడలోకి వస్తే అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి వారి ఖాతాలోకి వెళ్ళిపోతాయని టీడీపీ చెబుతోంది. రేపు పొద్దున టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్ళ ఖాతాలు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా, మీరు ఏమంటారు? వాసుదేవ్ గారు, మీరు క్షమించాలి. ఈ చర్చ ప్రారంభించే ముందు ఇండియా నెక్స్ట్ మొదటి కార్యక్రమం కాబట్టి నేను చెప్పవలసిన 2 మాటలు ఉన్నాయి. తర్వాత ఐ విల్ కంటిన్యూ. అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని అనుసరించి కులమతాలకు, రాజకీయ పార్టీలతో సంబంధం లేని, ప్రమేయం లేని ఒక నిష్పాక్షికంగా నడిచే సమాచార మాధ్యమాన్ని నెలకొల్పాలనే ఒక సంకల్పంతో ఇండియా నెక్స్ట్ ఆవిర్భవించింది. ఇందుకు అనుగుణంగానే మేము ప్రసారం చేసే వార్తా కథనాలు కానీ, వినోద కార్యక్రమాలు కానీ ఉంటాయని నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు నడుస్తున్న చరిత్రలో ఎన్నికల భారతంలో జరుగుతున్న పరిస్థితిని ఒక కురుక్షేత్ర సంగ్రామంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అందుకు అనుగుణంగానే రాజకీయపు రణతంత్రపు ఎత్తులు, జిత్తులు, చిత్తులు, ఆఖరికి పొత్తులు కూడా ఆ దారిలోనే జరుగుతున్నాయి. సో ఇది ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళాయంటే, చివరికి ప్రజాస్వామ్య విలువల వలవల్ని ఊడ్చి ప్రజాస్వామ్య పాంచాలి పరాభవం ఎలా జరుగుతుందో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల భారతం అనుకున్నట్టుగానే ఇందులో సైంధవులు, కీచకులు అన్ని పార్టీల్లోనే కనిపిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అర్జునుడని అభివర్ణించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి సభను కురుసభగా అభివర్ణించారు. మొత్తానికి భారతానికి అనుగుణంగానే ఈ రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా తయారైందని చెప్పడానికి ఇండియా నెక్స్ట్ చాలా విచారిస్తోంది. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ఇలా అపహాస్యం చేయడంలోని అన్ని పార్టీలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఆఖరికి ప్రధానమంత్రి కూడా ఇందుకు మినహాయింపు కాదని ఇటీవల ఆయన మారిన ధోరణి, తదనంతర పరిణామాలు కూడా రుజువు చేస్తున్నాయి. ఇది చాలా విచారకమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో నిష్పాక్షికంగా, అన్బయాస్డ్గా ఒకరిని సమర్థిస్తూ ఒకరిని వ్యతిరేకిస్తూ వెళ్ళే ఒక సమాచార వ్యవస్థగా, ఒక మాధ్యమంగా కాకుండా ఒక భిన్నంగా వెళ్ళాలనే తపనతో ఇండియా నెక్స్ట్ చేస్తున్న ప్రయత్నం ఒక అత్యంత సాహసమైనది. ఈ సాహసాన్ని, ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నేను ఈ చర్చలో పాల్గొంటున్నాను. అందరికీ మరోసారి ధన్యవాదాలు. చెప్పండి వాసుదేవ్ గారు. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో అంటూనే టీడీపీ జనసేనకేమో ఒక మేనిఫెస్టో, బీజేపీ ఏమో దాన్ని ఒకవేళ మేనిఫెస్టో పెట్టుకుంటే భయపడిపోతాం అన్నట్టు బీజేపీ వ్యవహరించడం ఇవన్నీ చూసాం. సో పరస్పర విరుద్ధ వైఖరి అవలంబిస్తున్న ఈ కుటుంబాన్ని పార్టీలు, అలాగే
దీనికి సంబంధించి ఏకాభిప్రాయం కుదరకుండానే తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం టీడీపీ చెప్పింది. అంటే దీనికి మరి బీజేపీ సమ్మతి ఉండే అవకాశం ఉందా సార్? అంటే కాదేది కవితకి అనర్హం అని శ్రీశ్రీ చెప్పినట్లుగా రాజకీయాలకి అనర్హమైన అంశం ఏదీ లేదనే విషయాన్ని ఇప్పుడు ఎన్నికల్లో అవలంబిస్తున్న రాజకీయ వ్యూహాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన ఒక చట్టం ఇది. దీనిని అందరికీ తెలుసు. ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ఇనిషియేట్ చేసి దీనిని రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా ఆ చట్టాలు చేసుకోవచ్చని ఒక స్వేచ్ఛ కూడా ఇచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ఇంతకాలం ఊరుకుని ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెర మీదకి వచ్చింది అదొక విషయంగా అయితే, ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇప్పుడు కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న బీజేపీ బయ్యాపుల కేశవులు గారు ఈ బిల్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆయన స్వాగతించారు. దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి వాటి మిత్రపక్షాలకి సంపూర్ణ మద్దతు తెలిపే ఒక మీడియా ఛానల్ కూడా దీన్ని సమర్థిస్తూ ఒక మంచి వార్తా కథనాన్ని కూడా ప్రసారం చేసి రైతుల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అటువంటి పరిస్థితుల్లో సడన్ గా జగన్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి ఈ అస్త్రాలు చాలిపోన్నట్టుగా దీన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఇది ఒక ఎన్నికల అంశంగా మార్చారు. దానికి వాళ్ళు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా రెవెన్యూకి సంబంధించింది. ఇంకొకటి ఏంటంటే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వం భూ కబ్జాలకు పాల్పడి చాలా మంది భూముల్ని దోచుకోవచ్చనే ప్రచారం కూడా చాలా జోరుగా జరుగుతున్నది. దీనిలో వాళ్ళ ప్రచారం పూర్తిగా అబద్ధం అని చెప్పలేము, పూర్తిగా నిజం అని చెప్పలేము. అది నిజం అని చెప్పడానికి తగిన ఆధారాలు వాళ్ళు చూపగలిగితే డెఫినెట్ గా ఈ బిల్లులోని అంశాలని అభ్యంతరకరమైనగా మనం ప్రశ్నించవచ్చు. కానీ ఇది ఇప్పుడు ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి సుజాత గారి దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే చాలా సమగ్రమైన విశ్లేషణ మీరు అందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి దాని స్వరూప స్వభావాన్ని కూడా వివరించారు. సుజాత గారు మీరేమంటారు? నమస్తే అండి. వక్తలు సూర్యప్రకాష్ రావు గారికి అలాగే చౌదరి గారికి నమస్కారం. అదేవిధంగా మొదటి ప్రోగ్రాం కాబట్టి డెఫినెట్ గా చాలా న్యూట్రల్ గా ప్రజల గొంతుకగా ముందుకు వెళుతుందని ఇండియా నెక్స్ట్ భావిస్తున్నాము. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే ఈరోజు చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా నేను కొన్ని అంశాలు దీని చరిత్ర, దీని పూర్వాపరాలు, కొన్ని అంశాలు నేను చెప్పదలుచుకున్నానండి. మామూలుగా ఈ భూ సర్వే అనేది దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు జరిగినటువంటి భూ సంస్కరణలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వీటిని తీసుకొచ్చి ఒక ముసాయిదాని ప్రకటించి ఆ ముసాయిదా ప్రకారం నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలని ఆదేశించటం, వీటన్నిటినీ తీసుకుంటే ఈరోజు ఒకటి అసలు ఈ చట్టం ఎందుకు తీసుకురాబడింది, దీని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? ఒకటి లీగల్ లాయర్స్ సర్కిల్స్ లో ఒక మెటాఫర్ ఉందండి. చార్మినార్ ని ఎవరైనా అమ్మచ్చు, ఎవరైనా కొనొచ్చు. వాసుదేవన్ గారు మీరు అమ్మేటట్లయితే నేను కొనుక్కోగలిగిన సత్తా ఉంటే మన ఇద్దరం కలిసి ఒక రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు కొనొచ్చు, మీరు అమ్మచ్చు, నేను కొనొచ్చు, దానికి ఎవరు అడ్డంకి చెప్పరు. అలాగే రిజిస్ట్రార్ కూడా నా పేరు మీద రిజిస్టర్ చేసేస్తారు, అయిపోతుంది. తర్వాత పేపర్ల మీద చార్మినార్ నా పేరు మీద ఉంటుంది, కానీ చార్మినార్ అక్కడే ఉంటుంది. అలాగే ఇంకొకళ్ళు సూర్యప్రకాష్ గారు వచ్చి మళ్ళీ ఇంకోసారి చార్మినార్ నేను అమ్ముతాను చౌదరి గారికి అనొచ్చు, మళ్ళీ చౌదరి గారు కూడా కొనుక్కోవచ్చు. సో ఈ రకమైనటువంటి చట్టం ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫ్ రైట్, ఆర్ఓఆర్ అంటారు దీన్ని. సో ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ రైట్ అనే అంశం మీద చాలా వివాదాలు ఈ రోజు కోర్టుల్లో చూసుకుంటే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై LLB ఆనర్స్. సో సివిల్ కేసులకి వచ్చేస్తే ఇప్పుడు
దాదాపు 60% కేసులు భూములకు సంబంధించి. సో ఏవైతే మర్డర్ కేసులు వచ్చినాయో అవి 14% మర్డర్ కేసులు వచ్చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ మీద మర్డర్ కేసులు రిజిస్టర్ అవుతున్నటువంటి పరిస్థితి. కోర్టులకు ఈరోజు అవి తలకు మించినటువంటి భారమైనాయి. పైగా వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు ఈరోజు. ఎందుకంటే అవి ఎప్పుడో ఈ సర్వేలు బ్రిటిష్ వారు కాలంలో జరిగినటువంటి సర్వేలు. ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి, దేశాలు ఏర్పడినాయి, ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది, ఆ తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది. చాలా మార్పులు జరిగినాయి. కానీ ఇప్పటికీ కూడా ల్యాండ్ సర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ సివిల్ కేసుల్ని కోర్టుల నుంచి మనం తగ్గించవచ్చు. పూర్తిగా ఏదైతే క్రైమ్ ఉందో దాన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు. మొట్టమొదటిగా ఇది ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టబడింది. సో ఆ తర్వాత దాదాపు అన్ని దేశాలు కూడా దీన్ని ఫాలో అవుతున్నాయి. ఎందుకంటే వేరే దేశాల్లో ఇలా ల్యాండ్స్ మీద డిస్ప్యూట్స్ అనేది కేవలం 4% ఉంటదండి. అది కూడా కార్పొరేట్ లెవెల్లో. అంతేగాని ఇండివిజువల్స్ కి మధ్య ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది కేవలం 4% మాత్రమే ఉంటుంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్ మిస్సింగ్ అనేది చాలా చాలా తక్కువ. ఇంకా మన హైదరాబాద్ లో అయితే డబుల్ రిజిస్ట్రేషన్ కాదు, ట్రిపుల్ రిజిస్ట్రేషన్, లేదా 4 times రిజిస్ట్రేషన్, 10 times రిజిస్ట్రేషన్ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీద ఎన్నో రిజిస్ట్రేషన్స్, డబుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయన్నమాట ఈరోజు. సో వీటన్నిటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 40 సంవత్సరాలు చాలా ఆలోచన చేసి ఇది కోర్టుల్లో పరిష్కారం అయ్యేది కాదు, దీనికి కోర్టుల్లో పరిష్కారం అవ్వాలంటే సివిల్ యాక్ట్స్ మొత్తం అమెండ్మెంట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి దీనికి ఒక స్పెషల్ చట్టాన్ని తీసుకురావాలి, ల్యాండ్స్ కి సంబంధించినటువంటి రీఫార్మ్స్ ని స్పెషల్ చట్టం తీసుకురావాలి అని చెప్పి 40 సంవత్సరాలు మేధావులు బాగా ఎక్సర్సైజ్ చేసి 2008లో మొదటిసారి ముసాయిదా ప్రకటించడం జరిగింది. 2008లో మొట్టమొదటిసారిగా దీని మీద ముసాయిదా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ మళ్ళీ 2011లో ముసాయిదా ప్రకటించారు. దాని మీద మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ 2015లో, దాని మీద మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి 2019లో, ఈ రకంగా 4 సార్లు ఎక్సర్సైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాలకి అనుమతి ఇచ్చింది. ముందు మీరు సర్వేని పూర్తి చేయండి. ఇందులో దాదాపుగా 3 దశలు ఉంటాయి. ఒకటి ల్యాండ్స్ అన్నిటిని కూడా సర్వే చేయటం, ఆ తర్వాత గ్యారంటీ ఇవ్వటం, ఆ తర్వాత ఇన్సూరెన్స్, అష్యూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్. సో ఒక ల్యాండ్ కి సంబంధించి ముందు సర్వే ఉంటుంది. ఆ సర్వే తర్వాత ఈ రోజు ఒక ల్యాండ్ మా తాతగారి దగ్గర నుంచి నాకు ఒక ల్యాండ్ వచ్చిందంటే దానికి దాదాపుగా ఇంత కట్ట పేజీలు నేను నా పిల్లల పిల్లలు క్యారీ అవుట్ చేయాలి. లేకపోతే మన రిజిస్టర్ ఆఫ్ రైట్ అనేది ఉండదు. అదే విధంగా ఒక తహసీల్దార్ మనకి పట్టా పుస్తకం ఇవ్వడు, లేకపోతే అది మన భూమి వెబ్సైట్ లో అది కనిపించదు. ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఆ ల్యాండ్ నేను అని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, రేపు ఆ ల్యాండ్ మీది అని కూడా మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఈ డిస్ప్యూట్ ని వాళ్ళు కూలంకషంగా దీన్ని పరిశీలించి దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి ఒక ఐడెంటిటీ, ఒక ల్యాండ్ కి ఒక ఐడెంటిటీ, నా ల్యాండ్ వెళ్ళి నేను గుజరాత్ లో చూసుకోవచ్చు, నా ల్యాండ్ కి సంబంధించి నా ఐడెంటిటీ అది కరెక్ట్ గా ఉందా లేదా అని నేను గుజరాత్ లో చూసుకొని నేను దాన్ని పరిశీలించవచ్చు. అలాగే నేను అమెరికాలో కూర్చొని కూడా నేను పరిశీలించవచ్చు. 50 సంవత్సరాల తర్వాత నేను బ్రతికున్నా, నేను చనిపోయినా, నా పిల్లలు వచ్చి నా ల్యాండ్ ఉందా లేదా అని చెప్పి అది యూనిక్ ఐడెంటిటీ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇంత పకడ్బందీగా చేసినటువంటి చట్టాన్ని 2019లో జూలై 19వ తారీఖున 2019 ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో జూలై 19న ఇది
దీని మీద అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది. అసెంబ్లీలో డిస్కషన్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ నుంచి పయ్యావుల కేశవ్ గారు దాదాపుగా 40 నిమిషాల పాటు దీని మీద స్పీచ్ ఇచ్చారు ఆ రోజు. ఇది చాలా మంచి చట్టం, రైతులకు కానీ కమర్షియల్ ల్యాండ్స్ కానీ అదే రెసిడెన్షియల్ ల్యాండ్స్ కానీ ఎప్పటికి కూడా ప్రజలకి భరోసా ఇచ్చేటువంటి చట్టం అని దాదాపు 40 నిమిషాల పాటు దీని మీద ప్రసంగాన్ని ఇచ్చారు. అదే విధంగా ఈనాడు టీవీలో దీని మీద అన్నదాత అనేటువంటి కార్యక్రమంలో దీని మీద దాదాపుగా 9 నిమిషాల పాటు దీని మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఇచ్చినటువంటి వీడియో ఆన్లైన్ లో ఉంది, మీరు చూసుకోవచ్చు కావాలంటే. సో ఈ రకంగా చాలా ఇంత ప్రజలకి మంచి చేసే చట్టాన్ని ఈ రోజు కేవలం రాజకీయాల్లో నేను ఓడిపోతాను కాబట్టి ప్రజల్లో భయాందోళన కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను గెలవాలి అనే ఉద్దేశంతో సుజాత గారు మీరు అంత గట్టిగా చెప్తున్నారు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ఉంది అని. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి, రేపు పొద్దున అది అలాంటిది ఏది మేము ప్రసారం చేయలేదని అనే ప్రమాదం కూడా ఉందంటున్నా. ఒకటండి, నిజాలైతే మనం మాట్లాడచ్చు, అబద్ధాలు ఆ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయమా చెప్పండి? ఆయన 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ విషయం తెలియనటువంటి టీడీపీ పార్టీగా 2083లో మరి తహసీల్దార్ కరణం వ్యవస్థని రద్దు చేసింది ఎవరండి? టీడీపీ పార్టీ కాదా? చెప్పండి, కరణం వ్యవస్థని రద్దు చేసింది ఎవరు? 1983లో కరణం వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ పార్టీ. ఏ మాత్రం అవగాహన లేకుండా దాని సబ్స్టిట్యూట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ కి సంబంధించి ఈ రోజు సబ్స్టిట్యూట్ రికార్డ్స్ లేకుండా చేసింది టీడీపీ పార్టీ. ఈ రోజు రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పండి? మీరు నేను కలిసి ఒక ల్యాండ్ మీద డిస్ప్యూట్ కోసం వెళ్తామండి. వేర్ డు యు గెట్ దట్ డాక్యుమెంట్స్? ఒక కరణం వ్యవస్థ ఉంటే ఆ కరణం అనేటువంటి వ్యక్తి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ ప్రిపేర్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ ఫైలింగ్ అనేది ఉంటుంది. అసలు కరణం వ్యవస్థను ఎందుకు రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు? ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ని భ్రష్టు పట్టించింది టీడీపీ పార్టీ. ఈ రోజు వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంత కష్టపడి కేంద్రం గాని అదే విధంగా రాష్ట్రాలు గాని దాదాపు 14,000 గ్రామాల్లో ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన సర్వే జరుగుతుంది. ఈ సర్వేను కూడా వీళ్ళు మనస్కరించక ఈ రోజు ప్రజల్ని భయాందోళనకి గురి చేసి ఈ రోజు ఒక ఐవీఆర్ సిస్టమ్ పెట్టి ప్రజలకి ఫోన్లు చేసి మీ ల్యాండ్ లాక్కుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే మీ ల్యాండ్ పోతాయని భయాందోళన కల్పించి ఆ భయంతో ఓట్లు వేయించుకొని గెలవాలి అనేటువంటి నీచ రాజకీయానికి ఈ రోజు తెరదింపింది టీడీపీ పార్టీ అండ్ టీడీపీ పార్టీ అలయన్స్. సో ఈ రోజు మేము చెప్తున్నాం, ప్రజలకి సంబంధించి ఇంత మంచి చేసే యాక్ట్ ని మీరెందుకు కాదంటున్నారు? మీరెందుకు ఇంత ప్రజలతో భయంతో మీరు ఓట్లేపించుకోవాలని చూస్తున్నారు? మీరు మంచి చేసి ఓట్లు అడగండి, మంచి చేసి ఓట్లు అడగండి. మీరు మంచి అని చెప్పిన దాన్ని ఈ రోజు శ్రీనివాసరావు గారు ఏమంటారు? ఎందుకంటే మీరు చాలా డీటెయిల్ గా చెప్పారు. సో టీడీపీ ఎలా సమర్థించింది ఈ చట్టాన్ని అనేది కూడా మీరు వివరించారు. సో శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఫిక్స్ చేస్తారు, ఇప్పుడు మరి ఆ ఫ్రేమ్ కు తగ్గట్టు మరి చౌదరి గారు మాట్లాడలేము. సార్, మొదట వాసుదేవన్ గారు, మీకు ఇండియా నెక్స్ట్ టీవీ ప్రారంభించిన సూర్యప్రకాష్ గారికి భవిష్యత్తులో మంచి ప్రచార మాధ్యంగా ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని, మరింత ప్రతిష్టలు రావాలని, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇది చెబుతానే అందరి గుండెల్లో పెట్రోల్ బాంబు వెళ్ళినట్టు వెళ్తాం. సరే, దీంట్లో వివరాలన్నీ పూర్తిగా సూర్యప్రకాష్ గారు కానీ మన సుజాత గారు చెప్పారు, బాగానే ఉంది సార్. గంగ పూర్తిగా చంద్రముఖి మార్క్ ముందు ఉన్న సంఘటన. గంగ చంద్రముఖిగా మారిపోయింది. 2019లో బీజేపీ ల్యాండ్ టైటిల్ పెట్టింది యాక్షన్ ఏంటంటే ప్రజలకి రైతులకి భద్రత కల్పించాలి. ఆ రోజు ముసాయిదాలో ఏముంది? మీ రాష్ట్రాలకు అనుగుణంగా మీరు మార్చుకోండి, అండర్లైన్ చేసుకోండి. సో ఎందుకు మార్చుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద బొమ్మ వేస్తారు. అడిగిందా అండి? ఎవరు అడిగారండి? ఎందుకు వేస్తారు? అలాగే చుట్టుపక్కల రాళ్ళు బంద్ ఏదైతే చెక్ బంద్ రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ల మీద బొమ్మలు వేసుకుంటాడు, ఈసీ లైన్ బొమ్మలు వేసుకుంటాడు, రాజముద్రను తొలగించేసి. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక భూమి కొని అమెరికాలోనో లేదా ఒక రాష్ట్రంలోనో మీ ఊర్లోనో ఉన్నాడు అనుకోండి. ఈ భూమి నాదిని క్లెయిమ్ చేస్తే 3 నెలల లోపల సమాధానం లేకపోతే
అగ్గుపత్రికి ఇచ్చేస్తారు. ఒకటి, మీరు ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొన్నారనుకోండి, మీకు జిరాక్స్ పేపర్లు ఇస్తారు. ఏం చేసుకున్నది? నెలకి తీసుకోవాలి. ఒరిజినల్ పేపర్ మీకు దేనికి? కష్టపడి సంపాదించిన ఆస్తులు, తల్లి బిడ్డ కష్టపడి తాతల మొత్తానికి ఆస్తులు వాళ్ళ బిడ్డల కోసం అవుతున్నాయి. కానీ మీకు మీ పేర్ల మీద ఒరిజినల్ కాగితాలు మీకు ఇచ్చేసి జిరాక్స్ కాపీ పెట్టుకుని ఏం చేయాలి? ఇది కాకుండా జనాలు ఉన్న సందేహం వాస్తవంగా రాష్ట్రంలో ప్లాట్లు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, అవా భూములు ఉన్నాయి, సొంత భూములు ఉన్నాయి, చుక్కల భూములు ఉన్నాయి, అనేక రకాల భూములు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ భూములన్నింటికి రకరకాల సర్వేలు ఉన్నాయి. ఇంతకుముందు సుజాత గారు చెప్పారు కర్ణం వ్యవస్థ ఎందుకు రద్దు చేశారు, పట్వారీ వ్యవస్థ ఎందుకు రద్దు చేశారో దీన్ని కూడా ఎందుకు రద్దు చేశారు. కర్ణం అనే వాళ్ళు ఒక్కొక్క ఊర్లో దుర్మార్గంగా ప్రభుత్వ సినిమా చూడండి ఒకసారి, కర్ణగిరి మీద ఎలా ప్రభుత్వం చేశారంటే 24 గంటలు వాళ్ళ దగ్గర చదింపులు చదివించుకొని లంచాలు ఇచ్చి వాడు చుట్టూ తిరిగి వాడి కాళ్ళకు మడుగులు తప్ప వాడు ఈ కార్యక్రమం మొదలు పెట్టడు. మండల వ్యవస్థ కూడా అలాగే వచ్చింది. గతంలో చాలా మంది మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు సెల్ ఫోన్ ఉంది, ఒకప్పుడు ఇది లేదు, ఒకప్పుడు ఫోన్ ఉండేది, ఇది లేదు. సో మార్పు అనుగుణంగా మార్పు జరుగుతున్నాయి. ఇంకా పట్టాల వ్యవస్థ కర్ణ వ్యవస్థలో ఉంటామంటే ఇంక మేమేం చేయలేము, ఆది మానవులకు వెళ్ళిపోతా ఉంటాయి. ఇంక రెండో విషయం ఏంటంటే భద్రత పైన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. ఒక ఆస్తి పైన ప్రభుత్వంకి ఏం కట్టుకుంటుంది నాకు అర్థం కాలేదు. రిజిస్ట్రేషన్ నాకు పెట్టుకోవచ్చు, దానికి కావాల్సిన డబ్బులు తీసుకుంటున్నారు, ఊరికే చేయడం రిజిస్ట్రేషన్ 7%, 8% రిజిస్ట్రేషన్ ఫీజు కొనుక్కుంటున్నారు. మళ్ళీ బ్యాట్ కలెక్ట్ చేస్తారు, ఇంకోటి లాస్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకో రకంగా పన్నులని వేస్తారు. ఒక వ్యక్తి తన కష్టపడి 50 రూపాయలు తీసుకుని ఒక వస్తువును కొనబోతే దిక్కుమాన ట్యాక్స్ అనేది వసూలు చేస్తారు. మరి మీకు వచ్చేది మీ ఆదాయం, మళ్ళీ మా పత్రాలతో మీకేం పని? ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మా కుటుంబం ఏం చెప్తానంటే భూముల పైన సర్వ హక్కులు నన్ను కరెక్ట్ కాదు, నేనేం చేయడానికి. ఇప్పుడు గంగ ఉంటే సంతోషమే, గంగ చంద్రముఖిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది భూ టైటిల్ యాక్ట్ సర్వ హక్కుల పైన మార్పులు చేసుకోమని చెప్పాడు. ఈయన నాకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు జిరాక్స్ పేపర్లు ఇస్తా, ఒరిజినల్ కాగితాలు నా దగ్గర ఉంటాయి, నేను ఏమైనా చేసుకుంటా, మీకు సంబంధం లేదు. సుజాత గారి భూ నాదని టైటిల్ మీరు ఇచ్చేస్తే 3 నెలల తర్వాత నాకు అయిపోతుంది. మీరు ఏ కోర్టు పోవాలో తెలియదు. లాయర్లు అయితే ఇంకో విషయం మర్చిపోయినారు. లాయర్లు ఏం కావాలి, సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏం కావాలి, రెవెన్యూ సిబ్బంది ఏం కావాలి, దాదాపు వీళ్ళు నమ్ముకొని 2 లక్షల మంది ఉద్యోగాలు ఏం కావాలి అంటే వీళ్ళందరూ ఇంటికి పంపించేస్తారా? లాయర్లు 10 లక్షల మంది వాళ్ళు మానేసుకుని ఇంట్లో కూర్చోవాల్సిందేనా? సో ఒక వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ మంచిదే, దాని మీద పై వాళ్ళ కేసు గారు మాట్లాడడం కరెక్టే. కానీ కాలానుగుణంగా గంగ చంద్రముఖిగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా మార్చుకొని రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆల్రెడీ రాష్ట్రం చేసుకునింది. గతంలో ప్రభుత్వ భూములు ఉండడం మొన్న ఒక నిమిషం ఆగండి, చెప్పిన విన్నాను కదా, ఊకదప్పుడు ఉపన్యాసం చెప్పండి విన్నాను కదా. మా ఓపీ పట్టండి, ఓపీ లేకపోతే తెలండి, మీకు బీపీ నుండి మాటలు వేసుకోండి, ఓపీ వినండి. లేకపోతే మీరు అడగండి ఉపన్యాసం చెప్పారు వినలేదేనా? అట్లా నేనా ఆగమ్మా, ఆగాలి. ఆగి ఓపీ లేకపోతే ఎట్లా చర్చకొస్తారు? ఏదో రాష్ట్రంలో మీరు భూముల పేరు మీద దౌర్జన్యం చేస్తే మాకు తెలుసు కదా, ఎన్ని వేల ఎకరాలు దోచుకున్నా తెలుసు కదా, ఏ పేరు మీద లేపాక్షి భూములు ఎలా దోచేసుకున్నా తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకొని చట్టాన్ని దీని అమలు ఇంప్లిమెంట్ చేయాలని చేసిన దుర్మార్గ చర్యకు వ్యతిరేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ చేస్తామన్నాం. అంతేగాని ఒరిజినల్ ల్యాండ్ టైటిల్ వేరు, అప్పుడు గంగ వేరు, ఇప్పుడు చంద్రముఖి వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, రాష్ట్రానికి అనుగుణంగా 3 సార్లు పంపించాడు బిల్లు. మీకు గుర్తుందో లేదో, తిప్పి పంపించేది నీతి ఆయోగ్, ఇది సృష్టించింది నీతి ఆయోగ్ సూచన. వాళ్ళు తిప్పి పంపించారు, మీ బిల్లు కరెక్ట్ గా లేదు. మళ్ళీ దీన్ని పరివీలు చేసి మీ ఎంపీల ద్వారా వెళ్ళి అమలు చేసుకునే ప్రయత్నం చేస్తే కొంత ప్రయత్నం చేసి భరించాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. సో రైతులు కానీ ప్రజలు కానీ మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కానీ భూములు ఇంకెవరికి మీవి కాదు అంటే రజనీకాంత్ సినిమాలో పెళ్లి కొడుకునే బట్టలు నావు కాదు, భూమి అయిందే పత్రాలు నావు కాదు, లోన్ నాది భూమి అయింది. ఇది రాష్ట్రం జరిగిపోయింది. కాబట్టి మా భూములకి, మా తల్లిదండ్రులు సంబంధించిన భూములకి, మా అవ్వాతాతల సంబంధించిన భూములకి హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వం కూడా. ఎందుకంటే అది మా కష్టార్జితం. మీకే ఇస్తున్నారు, గవర్నమెంట్కి ఇస్తున్నారు కదా, ట్యాక్సులు ఇస్తున్నారు కదా, పన్నులు ఇస్తున్నారు కదా, బిల్లులు కడుతున్నారు కదా, ఇది చాలదా మళ్ళీ దోచుకోవాలమ్మా, మన అర్థం కాల. కాబట్టి ఇంత దుర్మార్గంగా టాంటెటిక్లు మార్చారు కాబట్టి దీనికి వ్యతిరేకం. అంతేగాని చట్టంలో ఉన్న లొసుగులకి, దానికున్న ఇబ్బందులకి, చెక్బందులకి మార్చిన వ్యవహారాలను పరిగణలోకి తీసుకొని మీరు ప్రజలకు సంరక్షణ చేసే విధంగా చేస్తుంటే అందరూ ఆమోదించేవాడు. ఆ రోజు ఆ టైటిల్ కరెక్టే, ఈ రోజు ఆ టైటిల్ కాదు, చాలా మారిపోయింది. అదే విధంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కొంటాను, ఆయనకి అడగాల, ఆయన దగ్గర భూములు తీసుకోవాలా, కేసు పెట్టాలని ఆయన దగ్గర పోవాలా,
కోర్టులు ఎక్కడున్నాయో తెలియదు, ఏ కోర్టుకి ఎవరికి వెళ్ళాలో తెలియదు. 2 ఎకరాల పొలం గలడు హైకోర్టుకు పోలేడు. ఈ జిల్లా కోర్టులు ఈ కోర్టులు చల్లవు, హైకోర్టులు చల్లవు. సుప్రీంకోర్టులు హైకోర్టుకు తిరగాలంటే 2 ఎకరాల భూసాగు రైతు పొలం అమ్ముకోవాల్సింది. ఇంకా ఆ పొలం కూడా వచ్చేది లేదు కదా. సో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు భూ కబ్జా చేయడం కోసం చేసిన దుర్మార్గమైన యాక్ట్. దీన్ని ఖండిస్తున్నాం, మేము రద్దు చేస్తున్నాం, కలిపి చెప్పగలం. చెప్పండి దీనికి సంబంధించి. ఓకే, సో చౌదరి గారు భయం ఓడిపోతున్నామనా, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తే జగన్ గారికి పేరు వచ్చేస్తుందనో, ఎంత భయపడుతున్నారో, ఆయన చాలా భయపడి గజగజ వణికిపోతున్నారు. ఎందుకంటే మీకు అంత భయం? ల్యాండ్ తాడేపల్లి ఖాళీ చేస్తున్న లేదండమ్మా, ల్యాండ్ తాడేపల్లి ఖాళీ చేస్తున్న విషయం తెలుసా మీకు? మీరు ఈరోజు ఏనండి, ఈరోజు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోండి. తాడేపల్లి ఖాళీ చేస్తున్నారు. మనము బాధ్యత కలిగిన వక్తలుగా ముందు యాక్ట్ ని కూలంకుషంగా చదవాలి. మీరు కూలంకుషంగా చదివినట్లేరు. మీరు పోలవరం మీద అదే స్పీచ్ ఇస్తారు, రాజధాని మీద అదే స్పీచ్ ఇస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అదే స్పీచ్. కొద్దిగా మార్పు కలిగిన స్పీచ్ ఇవ్వండి, నాలెడ్జబుల్ స్పీచ్ ఇవ్వండి. నాలెడ్జ్ లేదు దాంట్లో. మీరు చెప్పేది ఐటీ ఉద్యోగమ్మా. మీరు పర్సనల్ గా మాట్లాడేటప్పుడు 1 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, సంతోషం చేసుకోండి. ల్యాండ్ టైటిల్ గురించి మాకు నాలెడ్జ్ లేకుండా మీతో కూర్చొని మాట్లాడడం కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చెప్పే విధానాలు తేడా ఉన్నాయి. అది చెప్పండి. ల్యాండ్ టైటిల్ లో ఏం మార్చారు? నేను అడిగిన సమాధానం చెప్పండి అమ్మా. మీరు అడిగారు కదా, ల్యాండ్ టైటిల్ లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎందుకు ఎవరు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? మీకేం అవసరం? 2 జగన్ బొమ్మ ఎందుకు మాకు? అన్న మాటకి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఏడవచ్చు, నవ్వడానికి లేదమ్మా, ఏడవచ్చు. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తారండి, జిరాక్స్ ఎవరు ఇస్తున్నారు? మీరు అది పట్టుకొని మీరు సెషన్స్ కోర్టుకు వెళ్ళొచ్చు, ఏ కోర్టుకు వెళ్ళినా కానీ ఒరిజినల్స్, అది జిరాక్స్ కాదు. ఈయనకి ఎవరు చెప్పారో మరి? ఈయన అసలు యాక్ట్ చదివాడో లేదు నాకు అర్థం అవట్లేదు. అసలు నీకు యాక్ట్ లో నీకు ఒక యూనిక్ ఐడెంటిటీ ఇచ్చినప్పుడు అది రిజిస్ట్రేషన్ పేపర్ మీద ఉంటది, కానీ ఎందుకు జిరాక్స్ పేపర్స్ ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద అంటున్నారే, మీరు చంద్రబాబు నాయుడు గారు బాత్రూమ్స్ మీద ఫోటోలు వేసుకోలేదా? చెప్పండి. శ్మశానాల మీద ఫోటోలు వేసుకోలేదా? చివరికి పచ్చని చెట్ల మీద కూడా మీ ఫోటోలు వేసుకున్నారు. మీరు కాదంటారా? చెప్పండి. అది పాయింట్ కాదు ఇక్కడ. యాక్ట్ కి సంబంధించి ఈ రోజు నేను పార్టీల పరంగా మాట్లాడటం లేదండి. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది బేసిక్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీదే మాట్లాడుతున్నారు. ఈ రోజు పార్టీల గురించి మాట్లాడలేదు. మీరు సపోర్ట్ చేశారు. అప్పుడు ఎందుకు చేశారంటే మీరు అప్రిషియేట్ చేశారు కాబట్టి ఆ రోజు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు 40 minutes. మీరు టీవీలో మీ ఎల్లో మీడియా, సోకాల్డ్ ఎల్లో మీడియాలో కూడా సపోర్ట్ చేసింది. ఈ రోజు కేవలం ఎన్నికల కోసం మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారండి జిరాక్స్ పేపర్స్ ఇస్తారని? మీరు అసలు అది ఇవ్వనే లేదు ఇంతవరకు. ఇప్పటికీ సర్వేలు మాత్రమే జరుగుతున్నాయి. మీరు సర్వేలు ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నది. అది అసే పైలట్ ప్రాజెక్టు. అది 14,000 గ్రామాల్లో ఈ రోజు సర్వేలు చెయ్యాలి. ఫస్ట్ దాంట్లో మూడు దశలు ఉంటాయి. ఫస్ట్ కంక్లూసివ్ డాక్యుమెంట్ అనేది ఒకటి జనరేట్ చేస్తారు. ఆ కంక్లూసివ్ డాక్యుమెంట్ లో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, తాతలు ఎవరు, అవన్నీ డాక్యుమెంట్స్ తీసి గవర్నమెంట్ గివింగ్ దట్ అష్యూరెన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. భారతదేశం మొత్తం ఉంది ఇది. ఆంధ్రప్రదేశ్ ఒక్క దాంట్లోనే కాదు, భారతదేశం మొత్తం ఉంది. కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి టైం తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్ట్ గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, గుజరాత్ తీసుకున్నా, అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, కొన్ని రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఆల్రెడీ. మీరు దీన్ని తప్పుదారి పట్టించడానికి మీరు జిరాక్స్ పేపర్లు ఇస్తారంటున్నారు. అసలు ఇది ఇంప్లిమెంట్ చేసిందే లేదు ఇంకాను. ఒక్కటి చూపించండి ఎవరికన్నా యూనిక్ ఐడెంటిటీ వచ్చినట్లు. మీరు అసలు ఇంకా రానే లేదు. మీరు ఎలా చెప్తారండి జిరాక్స్ ఇస్తున్నారని? అవునమ్మా, చట్టం ఇంప్లిమెంటేషన్ కాదు కదా. సర్వే రాళ్ళు చేశారు కదా. సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకమ్మా? ఒకటండి, సర్వే రాళ్ళు ఇప్పుడు మీ భూమి, మీ అమ్మగారు భూమి నీకు ఇచ్చారు అక్కడ. మీ సర్వే రాళ్ళు బొమ్మ ఎందుకమ్మా? ఏంటిది? రాళ్ళకా? ఫోటో పంపించమంటారా? ఓకే, పంపిస్తాను.
పంపిస్తాను వీడియోలో ఫోటో రెండు పంపిస్తాను. జగన్ గారు సర్వేల మీద ఫోటోలు పంపిస్తామా? తీయలేదు, సర్వేరాళ్ళ మీద మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీరు పంపిస్తాను తల్లి, నేను అబద్ధాలు చెప్పట్లా, నేను పంపిస్తాను. ఈ నెంబర్ నాదైతే లేదు, వాసుదేవన్ గారు పంపిస్తాను, పంపిస్తాను. త్రూఅవుట్ ది ఇండియా ఇంప్లిమెంట్ చేసిన యాక్ట్ మీదే మీరు అబద్ధాలు ఆడారు. చిన్న రాయముద్ర మీద మీరు అబద్ధాలు ఆడరా చెప్పండి. కాదమ్మా, సర్వే వాళ్ళ మీద జగన్మోహన్ గారు పంపిస్తున్న విషయం కూడా మీకు తెలియదంటే చెప్పండి. పట్టించొద్దు మీరు చెప్పండి, సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ గీసుకున్న విషయం కూడా మీకు తెలియదంటే మీకు నాలెడ్జ్ ఉందంటే ఎట్లా చెప్పండి. ఓకే మీరు అంటున్నారు కదా ఈ యాక్ట్ తప్పని, మీరు మోదీ గారితో మీరు ఈ యాక్ట్ రివోక్ చేయించండి. రద్దు చేస్తామంటున్నాం మేము ఇంప్లిమెంట్ చేయము, రద్దు చేస్తామంటున్నాం. నిన్న మీరు డయాస్ పంచుకున్నారు, ఏమి మోదీ గారి ముందు మీరు మాట్లాడచ్చు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మీరు అబద్ధాలు చెప్పి జనాల్ని భయపెట్టాలి. భయపెడితే జనాలు ఓట్లేస్తారు. మీ టార్గెట్ ఇది. దీనికోసమే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా TV9 సభాముఖంగా, వీళ్ళు చంద్రబాబు నాయుడు గెలవటానికి భయపడి ఈ రోజు ప్రజల్లో భయాన్ని చొప్పించి తద్వారా ఓట్లు వేపించుకుందామని చూస్తున్నారు. ముందు సుజాత గారు మీరు ఇంకా అమాయకంగా ఉన్నారు. విదేశాల టికెట్లు ఎవరు బుక్ చేసుకున్నారు, తాడేపల్లి ఎవరు ఖాళీ చేస్తారు ఒకసారి తెలుసుకోండి తల్లి. ఎందుకు మా మీద పడతారు మీరు తల్లి? విశాఖ తాడేపల్లి అట్లున్నారా, ఆహ్వానంలో ఉన్నారా? సంతోషం తల్లి, అలానే పోవాలో ఉండండి. చౌదరి గారు ఒకసారి సూర్యప్రకాశ్ రావు గారు సూర్యప్రకాశ్ రావు గారు రెండు పార్టీల భిన్నమైన వాదనలు విన్నారు. అంటే ఆవిడ చట్టం రూపొందినప్పుడు ఉన్న ముసాయిదాలోని అంశాలు ఆమె ప్రస్తావన చేశారు. చౌదరి గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఫలానాది జరుగుతోంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చౌదరి గారు చేశారు. మీ వరకు ఉన్న ఇన్పుట్స్ ప్రకారం ఈ చట్టం నిజంగా అంత ప్రమాదకరమా చెప్పండి. మన అందరికీ తెలిసింది ఏంటంటే చట్టం ఇంకా అమల్లోకి రాలేదు. బిల్లు పెట్టారు, దీని మీద హైకోర్టులో ఎవరో కేసు వేశారు. ఇది సబ్జ్యూడిస్ కేసు. ఈ సబ్జ్యూడిస్ లో ఉందని కాబట్టి ఇప్పటి వరకు పార్టీ నాయకులు కూడా ఎన్నికలు వచ్చే వరకు ఎవరు ఏం మాట్లాడలేదు. అది మన అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు తెలుగుదేశం అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయించుకొని ప్రచారం చేసుకుంటున్నాడన్నా లేకపోతే చట్టాల్లోని లొసుగుల్ని చేస్తున్నాడా అనేది అర్థం కావడం లేదు. వాళ్ళు చట్టంలోని ప్రజలకి హాని కలిగించే లేకపోతే ప్రజల ఆస్తుల్ని దోచుకునే నిబంధనలు ఏముంటే ఎత్తి చూపించవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి హక్కు ఉంది. సుజాత గారు చెప్పినట్టుగా మోడీ గారితో పొత్తు కుదురుతున్నారు కాబట్టి ఈ భయంకరమైన ఈ చట్టం ఇది, దీన్ని మీరు రీకన్సిడర్ చేయించని అడగొచ్చు కూడా. అది అంచేత ఇది అసలు అమల్లోకే ఇంకా చట్టం రాలేదు. బిల్లు చట్టం కాలేదు ఇంకా. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే బిల్లు చట్టం అవుతుంది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఇది కేంద్రంలో ఇది కాబట్టి తప్పకుండా వాళ్ళు అమలు చేసి తీరాలి. అది మేమైతే క్లియర్ చేసాం సార్, మేమైతే దాన్ని అమలు చెయ్యము, రద్దు చేస్తామని మా పార్టీ అధినేతలు చాలా క్లియర్ గా ఘంటాపథంగా చెప్పారు. మరి చట్టంలో మీరు అన్నట్టు రివోక్ చేస్తారా, మార్పులు చేస్తారా? నిజంగా సుజాత గారు చెప్పిన చట్టంలో ఇవన్నీ ఇన్ని మార్పులు చేశారా? వాస్తవంగా వచ్చిన చట్టం ఏంది? 2019లో పెట్టిన ప్రపోజల్ ఏంది? 2022లో బ్రిటిష్ వాళ్ళు ఈ యాక్ట్ 303 జీవో కింద జీవో వచ్చిందండి. సులభంగా దయచేసి అర్థం చేసుకోండి, ఒకసారి చూడండి. జీవో నెంబర్ 303 ఈ రోజు అమలు చేశారు కూడా. శుక్రవారం శనివారం నుంచి అమలు నుంచి వస్తున్నా కూడా చెప్పారు. సో మాకు తెలిసిన ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆపేశారు. మా తిరుపతిలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే జిరాక్స్ పేపర్లు ఇస్తారని. చాలా వరకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, ప్లాట్లు కొనట్లేదు. కర్ణాటకలో ప్లాట్లు కొంటున్నారు, చెన్నైలో కొంటున్నారు, బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో రియల్ ఎస్టేట్ ని, ఇంకో రంగా అసంఘటిత కార్మికులను, బిల్డింగ్ వర్కర్స్ ని సో భయప్రాంతం గురి చేస్తారు. అసలు దీనికి సమాధానం చెప్పట్లా. ఇప్పటి వరకు ఇంత పెద్ద చర్చ జరుగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు చర్చ ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి, అయ్యా ల్యాండ్ ట్యాక్స్ ఇది మీ ఎందుకు చేయదలుచుకున్నావు, మీ సంపదలు మీ ఆస్తులు మీరు రావు అని చెప్పి సందర్భాలు లేవు కదా, చెప్పరు కదా, చెప్పరు కదా. అది సైలెంట్ కిల్లింగ్ అనమాట. సైలెంట్ గా చేసేసి శబ్దం చేయడం ప్లాన్ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది చూశారు? జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత క్లారిటీ తోటి చెప్పారనేది తెలుస్తుంది. ఐ థింక్ మీరు ఆంధ్రప్రదేశ్ లో లేనట్టున్నారు మరి. దట్స్ అన్ఫార్చునేట్. నిజమేమ్మా, కరెక్ట్. మేము ఆంధ్రప్రదేశ్ లో లేవులేమ్మా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు లేరు మరి. నిజమేమ్మా, కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ లో లేవులేమ్మా. రెండోది, డాక్టర్ పివి రమేష్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ట్వీట్ చేశారు, 36 ఏళ్ళుగా తాను ఈ చట్టం కారణంగా బాధితుందని. వెంబడే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన దాన్ని ఒక సొమ్ము వదిలేశారు. అయితే వెరీ నెక్స్ట్ డే రమేష్ గారు ఆ ట్వీట్ కి సవరణ చేశారు, నాలుగు తెరుచుకుంటూ. మరి ఈ విషయం మీ నోటీస్ లో ఉండే ఉంటుంది. ఎస్ రమేష్ గారు నేను ట్వీట్ చూశాను సార్. అదేదో ఆస్తి సంబంధించి ట్వీట్ చేశాడు, మళ్ళీ ఆయన సవరించుకున్నాడు. అది వ్యక్తిగత విషయాలు, వాటి వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోవాలా. నేను బిల్లు విషయం మాట్లాడుకున్నా. జీవో నెంబర్ 303 ఎవరు ఇష్యూ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చట్టం అమలు చేయలేదన్నారు కదా. మరి జీవో చీకటి జీవో ఎలా వచ్చింది? ఆ జీవోలు ఇంటర్నెట్ ఎందుకు తీసేశారు? మొన్నటి వరకు ఎందుకు ఉన్నింది? ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చారంట, ఎక్కడా కనపడలే. 24 గంటలు సోషల్ మీడియాలో పేపర్లు అబ్జర్వేషన్ చేస్తుంటాం. ఆయన ఏమన్నా ఎవరికి తెలియకుండా సాక్షి చెవులోనే చెప్పినా నాకు తెలియదు. ఇవన్నీ కరెక్ట్ గా జనాలకు వెళ్ళుంటే ఈ సమస్య రాదు. రెండు అంతెందుకు బహిరంగ మాట కదా వచ్చి పబ్లిక్ మీటింగ్ లో సిద్ధం సభలో ఒక్కొక్కరు పని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పొచ్చు కదా, ల్యాండ్ టైటిల్ పైన మా మీద కుట్ర చేస్తున్నారు, మేమేం చెయ్యము, మీ భూములు మేమే, నా బొమ్మలు అక్కర్లేదు, మీ భూములు సెక్యూరిటీ చేస్తాం చెప్పలేదే. అంటే ఏంటి? సీక్రెట్ గా మూడో కంటి తెలియకుండా సీక్రెట్ జీవోలు చేసి కబ్జా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ అనేక అనుమానాలు తెరలేపుతుంది. అదే అడిగేది. బేసిక్ క్వశ్చన్ చౌదరి గారు, బేసిక్ క్వశ్చన్ కరెక్ట్. ఇంకా 2 రోజులు ఉందండి మన ఎన్నికలు జరగడానికి. ఒకవేళ ఈ చట్టం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అమల్లోకి తీసుకొచ్చి ఉంటే మీరు భావించినట్టే ఈ పాటికి అది ఎగ్జిక్యూషన్ లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పేరున దఖలు పరుచుకున్న భూముల లెక్క ఎంత ఉంటుంది? కొన్ని లక్షల ఎకరాలు ఉంటుందా? మంచి మాట చెప్పారు. ఇప్పటికి మా తిరుపతిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో నాకు తెలిసిన మిత్రులు 6 మంది రిజిస్ట్రేట్ క్యాన్సిల్ చేసుకున్నారు. కనీసం ట్రాన్స్ఫర్ చేయడానికి భయపడుతున్నారు. ఏంటంటే క్లారిఫై లేదు. వాళ్ళే అంటున్నారు, మీరు రండి, మీరు మఫ్టీలో రండి, వాసుదేవన్ కాకుండా మీరు కానీ సుజాత గారు కూడా రమ్మంటున్నారు. ఇద్దరు రండి, నేను తీసుకుపోతాను మా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాడికి. సార్ రిజిస్ట్రేషన్ చేయదలుచుకున్నాను సార్, నా భూమి వాసుదేవన్ కానీ చెప్తా. వెంటనే సబ్ రిజిస్ట్రార్ చెప్పిన మాట మీరేనండి, రికార్డ్ చేసుకోండి కావాలండి. అయ్యా వద్దు, గుమ్ముండి, ప్రమాదంగా ఉంది పరిస్థితి. ఈ మాట నా చెవులతో అయిన మాటలు సార్. ఇది భూమి రిజిస్ట్రేషన్ రోజున రిజిస్ట్రార్ ఆఫీస్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దండి, మీకు భూములు దక్కవు. ఒక అధికారి స్థాయిలో, రెవెన్యూ స్థాయి అధికారులు మాట్లాడుతుంటే ప్రజల్లో భయందాలు కాకుండా ఏమొస్తుందని చెప్పండి సార్, నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్స్ ఆపేశారు 6 మంది రిజిస్ట్రేషన్, కనీసం గిఫ్ట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున అధికారులు అల్లరి చెప్పేసి ఈ జీవో గురించి జగన్మోహన్ గారు కుక్కిన పేరు లాగా ఉన్నాడంటే రహస్యాలు ఏంటి నాకు అర్థం కాలేదు. ధర్మన ప్రసాద్ మాట్లాడాడు, చాలా మంది మాట్లాడు, దీనిపైన అధికారులతో మాట్లాడారు. మాట్లాడారు. సార్ మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్. మీ ఫ్రెండ్స్ కి జరిగిన అన్యాయమో లేకపోతే వాళ్ళకున్న అప్పో అనుమానమో నేను ఐ డూ అండర్స్టాండ్. నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా దఖలు పరుచుకున్న భూమి విలువ ఎంత, దాని విస్తీర్ణం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారు సర్వే మొదలు పెట్టారు. సర్వే రాళ్ళకి దాదాపు నాకు తెలిసి 250 కోట్లు ఖర్చు పెట్టారు. పేపర్లో కూడా వచ్చింది, మీకు క్లిప్స్ కూడా చూడొచ్చు. దాని మీద ఆయన బొమ్మలు గీయించుకున్నారు. అక్కడే ప్రాబ్లం అయింది, ఆడే అయిపోయింది, అప్పుడే కోర్టుకి వేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆగమేఘాల మీద నెక్స్ట్ అధికారంలోకి వస్తానేమో ఈ జీవో ఇంప్లిమెంట్ చేసుకుని కబ్జా చేసిన ఆస్కారం ఉండొచ్చని చేసిన ప్రయత్నం. సో కాల వర్కౌట్. ప్రభుత్వం మారుతా ఉంది, చూస్తాం సార్. రేపు ఖచ్చితంగా ఈ చీకటి జీవోని రద్దు చేస్తాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మేము ఖచ్చితంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో నిజాయితీ ఉంటే, ప్రజలకు నిజంగా న్యాయం జరిగేట్టుగా ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూర్చొని ప్రజలకు స్పష్టంగా విశదీకరించి, అయ్యా మీ భూములు ఇందుకోసం చేస్తున్నాం చెప్తాం, కానీ మీ కాగితాలు మేము తీసుకుంటాం, మేము కబ్జా చేసుకుంటాం, లోన్ తీసుకుంటాం మాట చెప్పదలుచుకోలేదు. ఈ విషయం పైన జనంలో ఉన్న అపోహలు కావచ్చు, అభియోగాలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, తీర్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు, ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి దీనిపైన స్పష్టత ఇవ్వని చెప్పాలి ముఖ్యమంత్రి గారిని, అది ఇవ్వట్లేదు కదా. సుజాత గారు, వాసుదేవన్ గారు, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అన్ఫార్చునేట్ గా ఆయనకి బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో అది ల్యాండ్లకి సంబంధించింది. ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ రాకముందే జైబేరి, విజయ్ బేరి వీళ్ళతోటి ల్యాండ్లు కొనిపించేసి ఆ తర్వాత వాటికి పూర్తిగా వాటి మీద విలువ పెరిగిన తర్వాత ఎట్లా వాటిని నమ్మించేసి ఆ తర్వాత వాళ్ళని బినామీలుగా ఎట్లా పెట్టుకున్నాడు. ఒకటి వాసుదేవ్ చౌదరి గారు, మీరు మాట్లాడేటప్పుడు మేము క్వైట్ లేకపోతే మీరే మాట్లాడుకోండి. వాడుకోలేదు కదమ్మా, నేను అడిగిన ప్రతి సమాజం. చంద్రబాబు నాయుడు భూమి కొన్నాడు,
మీరు అమూల్య రాసుకోండి, ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి. చెప్పండి, మీరు భూమి కొంటే లాక్కునేట్ అవుతుందా, దొంగిలించేట్ అవుతుందా, దొంగచేట్ అవుతుందా? వినండమ్మా, మీరు భూమి కొంటే మీరు వినండి, మాట కట్టమాట. భూమి చంద్రబాబు నాయుడు కొన్నారు, కొంటే తప్పేమి? తప్ప నేరమా? చంద్రబాబు నాయుడు భూమి కొంటే తప్ప నేరమా? ఏ చట్టం చూపించో. లాక్కోవాలి మీలాగా దొంగతనంగా. దొనకొండలో 1000 ఎకరాలు, అదేవిధంగా బనేరుగట్ల 1000 ఎకరాలు, లోటస్ పాయింట్, వైట్ హౌస్, కడపలో, బెందుర్తిలో 1000 కోట్ల ఎకరాల భూమి ఉంది. అక్కడ కబ్జా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్, రాంకో సిమెంట్, సచి సిమెంట్ లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏంటమ్మా ఇది? కొనుక్కుంటే తప్పేంటి? కొనుక్కుంటే ల్యాండ్ కొనుక్కుంటే తప్పేం చెప్పండి మీరు? ల్యాండ్ కొనుక్కుంటే తప్పని చెప్తాను, నాకు అర్థం కాలేదు. కొనుక్కోవడం ఏందమ్మా? కొనుక్కోవడం తప్పేది నాకు అర్థం కాదు. ల్యాండ్ కొనుక్కుంటే తప్ప ఏ నేరం నాకు అర్థం కాలేదు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, ఔటర్ రింగ్ రోడ్ రాకముందే వాళ్ళ బినామీలతోటి ల్యాండ్లు కొనిపించి, ఆ తర్వాత వాటికి ల్యాండ్లు పెరిగిన తర్వాత వాళ్ళని పూర్తిగా బినామీలుగా, పార్టీకి సేవకులుగా పెట్టుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఎక్కడ? హైదరాబాద్ లో. అదే ప్లాన్ మీకు అమరావతిలో ఇంప్లిమెంట్ చేశారు. అమరావతి రాజధాని వస్తుందని ఎవరికి చెప్పకుండా కేవలం వాళ్ళ నాయకులకి మాత్రమే చెప్పి వాళ్ళ నాయకుల చేత ల్యాండ్లు కొనిపించి, అమరావతిలో ఒక పేదవాడికి ల్యాండ్ లేదు. రైతుల దగ్గర నుంచి, అరటి తోటల దగ్గర నుంచి తగలబెట్టి, ఇవ్వకపోతే తగలబెట్టి లాక్కున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు అదే విధంగా 30,000 ఎకరాలు తీసుకొని అక్కడ రాజధాని కట్టకుండా ఇన్కంప్లీట్ బిల్డింగ్స్, ఏవైతే తాత్కాలికమైనటువంటి బిల్డింగులు కట్టి, అదే విధంగా ఆఫీసర్స్ కి బిల్డింగ్లు అని పెట్టి అది కేవలం పిల్లర్స్ తీసి వదిలేసి రైతులకి ప్లాట్లు ఇస్తామని చెప్పి కనీసం భూములు ఇచ్చిన రైతులకి ప్లాట్లు కూడా ఇవ్వకుండా ఏదో పెద్ద అమరావతి కట్టేసినట్టు బిల్డప్ ఇచ్చేటువంటిది. సింగపూర్ అని, మలేషియా అని, అక్కడ కనీసం ఒక కారు పోవటానికి రోడ్డు లేదు. అక్కడ ఒక కారు పోవటానికి రాజధానిలో రోడ్డు లేదు. అక్కడ మళ్ళీ నేను సింగపూర్ కట్టానంటాడు, మలేషియా కట్టానంటాడు. ఇవన్నీ చెప్పుకోవడానికే తప్పితే ఏమీ లేదు. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తే ఈయన కబ్జా చేసిన 3,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రైతులకు ఇచ్చేస్తామని ఈ రోజు బాధపడుతున్నారు చౌదరి గారు. ఖచ్చితంగా ఇస్తామండి, మీరేం బాధపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని ఖచ్చితంగా చేసి చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే, రాష్ట్రంలో రకరకాలైన భూములు ఉన్నాయి. చుక్కల భూములు కానీ, SC ST అసైన్డ్ ల్యాండ్స్ కానీ, అదే విధంగా ఇమామ్ ల్యాండ్స్ కానీ, రకరకాల ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ అన్నిటికీ అసలు వాటి మీద పేపర్స్ ఉన్నాయా లేదా? పేపర్స్ ఉంటే ఏ వ్యక్తి పేరు మీద పేపర్లు ఉన్నాయి? అదే విధంగా వాళ్ళ తరాలకి, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఆ ల్యాండ్స్ ఏ రకంగా మళ్ళీ పర్ఫెక్ట్ గా వెళ్తాయి అనేటువంటిది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు చౌదరి గారు, నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మకండి. ఒక లాయర్ని కానీ లేకపోతే ఒక రిజిస్ట్రార్ని కానీ పట్టుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎలాంటిదో మీరు తెలుసుకోండి. లేకపోతే యాక్ట్ నేను పంపిస్తాను, ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చదువుకొని రండి. జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన జీవోను కూడా పంపిస్తాను, మీరు అది కూలంకుషంగా చదువుకొని రండి. ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రివోక్ చేయవలసింది మీకు అంత బాధగా ఉంటే మీరు మేనిఫెస్టోలో పెట్టడం కాదు. మీరు మీ మేనిఫెస్టోని బీజేపీ టచ్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. కనీసం టచ్ చేయడానికి కూడా ఇష్టం. ఎందుకంటే అందులో శుద్ధ అబద్ధాలు, అన్ని అబద్ధాలే, అందులో ఒక్కటి కూడా నిజం లేదు. అందుకే బీజేపీ కనీసం ఫోటో వేసుకోవడానికి ఇష్టపడలేదు. అదే విధంగా అది టచ్ చేయడానికి, బీజేపీ టచ్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. మీకు అంత బాధగా ఉంటే మోదీ గారు చూస్తే ఒక మాట చెప్పించవలసింది కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ లో మేము రీవోక్ చేపిస్తాము అని. మీరు ఎందుకు చెప్పించలేకపోయారు? ఎందుకంటే మీరు చెప్పే అబద్ధాలు కొడతారు మిమ్మల్ని పట్టు రాలిపోయేటట్లు. కాదమ్మా, ఇదమ్మా ఇది పనికిరాని మాటలు మాట్లాడద్దు. పల్లెకూడదు కానీ ప్రధానమంత్రి మీలాగా జగన్మోహన్ గారు ఫ్యాక్షనిస్టా? కాదమ్మా, మోడీ గారు ఏమన్నా మీలాగా ఫ్యాక్షనిస్టా? కుట్టడానికి ఆయన ప్రధానమంత్రి. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మీరు కల్చర్ లాంగ్వేజ్ అంతా పొట్టరాలు కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎవరు ఊరు కొడతారు, రేపు రాళ్ళు కొట్టారు జగన్మోహన్, పొట్టరాలు కూడా కొడతారు జగన్ కొట్టి. ఏం నాకు అర్థం కాదు. చదువుకోలేదు, చదువుకోని వ్యక్తిగా మోడీ గారు పొట్టరాలు కొడతారా? గుర్తుండే మారుతున్నామా నువ్వు? కొంచెం గుర్తుండి మారుతున్నా, కొంచెం చెప్పండి నాకు అర్థం కాలేదు. మోడీ గారు పొట్టరాలు కొడతారా? ఎకరాలు కొట్టారు మిమ్మల్ని? జగన్మోహన్ ఎకరాలు కొట్టారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎకరాలు కొట్టారు చెప్పండి. మోడీ గారు పళ్ళు
పళ్ళు రాలగొట్టే మోడీ గారు రాలగొట్టారా? జగన్మోహన్ గారు కొట్టారు ఆ విధంగా, ప్రధానమంత్రి కొట్టారు ఆ విధంగా. వల్గర్ రావు చదువుకున్న ఐటీ ఉద్యోగంలో ఏం మాట్లాడతారు మన నాలెడ్జ్ లేకుండా? కొంచెం కూడా బుద్ధున్నారా మీకంటే? ఏం మాట్లాడు ప్రధానమంత్రి కూడా ఆ విధంగా మాట్లాడారు, మీరు పళ్ళు రాలగొట్టారని పరిస్థితులు మాట మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ ఇంకో పార్టీలో పనిచేసి ఎలా పని చేసుకుని మాట్లాడుతున్నారు? ఒక మహిళగా మాట్లాడే ప్రధానమంత్రి గారు పళ్ళు కొడతారా? ఎలా కొట్టారు? ఎందుకు వాళ్ళు కొట్టారు చెప్పండి. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాష్ట్రం నాశనం అయిపోయినది. మీరు ఇట్లాంటి మాట్లాడి ఓడిపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, కూతురు మారిపోయింది వైఎస్ఆర్. ఒక నిమిషం సూర్యప్రకాష్ గారు మాట్లాడారు. సూర్యప్రకాష్ గారు మాట్లాడారు సార్. ఇది మనం చర్చ అనేది ఇష్యూకే పరిమితం కావాలండి. పర్సనల్ ఇష్యూకి సంబంధించిన విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది. సబ్జెక్ట్ లోకి వెళ్ళరు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పాడు రెచ్చిపోయి పూతులు తిడతారు. సబ్జెక్ట్ పక్క వెళ్ళిపోవాలి కదా. అదే ఇప్పుడు అమల్లోకి రాని చట్టం గురించి కొన్ని భయాలు తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేయడం అది సహజమే. అది అలాగే తెలుగుదేశం ఈ నేపథ్యంలోని వైఎస్ఆర్ పార్టీ మరింత క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇంకా సూర్యప్రకాష్ గారు అంటే మనకి రైల్వే జోన్కి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే బీజేపీ ఆ అంశం మాట్లాడాల. మరి ఉమ్మడి కూటమిగా వస్తున్నారు. జోన్ కు సంబంధించి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి క్లారిటీ ఏంటంటే వాళ్ళు దాన్ని మరింత గందరగోళంలో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రధానమంత్రి ఏమంటారు, మేము రెడీగా ఉన్న ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థలం ఇవ్వట్లేదని. వీళ్ళు ఇచ్చిన స్థలం ఏమో అది క్యాచ్మెంట్ ఏరియాలో ఉందని చెప్పేసి ఇంకొక అబ్జర్వేషన్. ఇదొకటి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సంబంధించి ఏమన్నా నిర్దిష్టమైన హామీ కూటమిలోని ఇతర పార్టీలకి అంటే తెలుగుదేశానికి జనసేనకి ఏమన్నా బీజేపీ ఇచ్చిందా? ఇలాంటి సందేహాలు అయితే ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఓటర్లకి. ఏమంటారు సూర్యప్రకాష్ గారు? అవునండి, మెయిన్ గా స్టీల్ ప్లాంట్ విషయంలో ఉద్యమాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అక్కడ విశాఖపట్నంలో ప్రజలందరినీ చాలా గొప్ప ఉద్యమాన్ని చేసింది. అక్కడ కార్మికులు స్థానికులు బాగా ఏకమై తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఉద్యమానికి నాంది పలికింది. అటువంటి సమస్య విషయంలో ఎలాంటి హామీ తీసుకుని పొత్తుకు ముందు ఎలాంటి హామీ తీసుకుంది అనేది ప్రజల్లో సహజమైన రేకెత్తే ప్రశ్న. దానికి చౌదరి గారు సమాధానం చెప్పాలి. పొత్తుకు ముందు ఈ ఇంపార్టెంట్ ఇష్యూ మీద చర్చించారా? చౌదరి గారు. సార్ మంచి ప్రశ్న వేశారు సార్, చాలా సంతోషం. వికసిత ఆంధ్రప్రదేశ్ మారుగా వికసిత భారత్ మారుగా 3 పార్టీలు కూటమి ఆల్రెడీ డిస్కస్ చేశారు. చంద్రబాబు గారి ఇంటర్వ్యూ కానీ మీరు నిన్న ఫాలో అయింటే చాలా విషయాలు కూడా మీకు అవగతం అయింటాయి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆ వ్యక్తి ఒక విషయం పైన చర్చించినప్పుడు మాకు స్టీల్ ప్లాంట్ విషయం పైన అలాగే రైల్వే జోన్ పైన ఇంతవరకు భూమి ఇవ్వలేదు, మా ప్రభుత్వం వస్తే రైల్వే జోన్ భూమి కేటాయిస్తాము, అలాగే అమరావతి కట్టుబడి ఉన్నాం, ప్లస్ 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తాం, ఎక్కడైతే రాష్ట్రం ఇబ్బంది పడుతుందో ఇంటికి సహకారం తీస్తామని చెప్పి ఇంటర్నల్ గా చాలా డీప్ గా డిస్కస్ జరిగింది. కొన్ని విషయాల వరకు నేను చెప్పగలను, కొన్ని విషయాలు చెప్పొద్దని ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి బాబు గారు కూడా నా విషయం ప్రస్తావించారు. చాలా క్లియర్ గా రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టి 3 పార్టీలు సహకారంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. రైల్వే జోన్ కానీ మీరు ఏదైతే అడుగుతున్నారో ఆ ప్రశ్నలన్నింటికి కూడా 2-3 ఇయర్స్ లోనే మొత్తం అమరావతిని కంప్లీట్ చేసుకుంటా చక్కటి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాది అయిపోతున్నాం. దీంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని రకాల నష్టాలు చేసి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా మేము పూడ్చుకొని 100% ఏదైతే ప్రజలకు ఇచ్చే హామీలు మా మేనిఫెస్టో పూర్తిగా అమలు చేయడానికి సంపద సృష్టిస్తాం, సంక్షేమాన్ని నిర్వహిస్తాం, పరిపాలన బ్రహ్మాండం చేస్తాం, లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటాం, రాష్ట్ర ఆస్తుల్ని కాపాడుకుంటాం, రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో అభివృద్ధి చెందడానికి ఏ రకాలుగా సంపూర్ణంగా మద్దతు తీసుకోవాలో కేంద్ర సహకారంతో రాష్ట్రంలో మా ఉమ్మడి పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్ళడానికి ఏ రకమైన సందేహం లేదు. కష్టపడతాం, పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి నిర్దిష్టంగా ముందర మీ పార్టీలతోటి బీజేపీ ఏమన్నా మాట్లాడిందా, లేకపోతే మీరేమన్నా మాట్లాడారా? ఎందుకంటే మీ ఇద్దరికి మంచి క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పాపం అన్ని చీవాట్లు
ఆయనే తింటారు, అన్ని భారాలు ఆయనే మోస్తున్నారు. మీ తరఫున వెళ్ళి అక్కడ నివేదనలు చేయడం, వాళ్ళు ఏదైనా చెబితే మీ దగ్గరకు వచ్చి మీ చెవిలో చెప్పి ఆయన చేస్తున్నారు. దీనికి ఏమన్నా క్లారిటీ వచ్చిందా? సార్ స్టీల్ ప్లాంట్ ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మాకు ఇంటర్నల్ గా జరిగిన చర్చ అది. కొన్ని విషయాలు చెప్పారు, ఆయన చెప్పలేను, మీకు ఓపెన్ గా చెప్తున్నాను. స్టీల్ ప్లాంట్ విషయం పైన క్లియర్ గా ఉంది. హామీ 100% ఉంది. మేము స్టీల్ ప్లాంట్ నడుపుకుంటాం, ప్రైవేటైజేషన్ ఆగిపోతా ఉంది. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా భరోసా ఇచ్చారు. 99% కదా 500% విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలు నడబోతోంది. ఫ్యూచర్ లో మీరే చూస్తారు. స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ కేటాయించమన్నారు, దాన్ని కూడా సార్ ఓకే అన్నారు. రైట్, వెరీ 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 గుడ్ ఇనిషియేటివ్. సూర్యప్రకాష్ గారు మీరు ఏదైనా అడుగుతున్నారా? అడుగుతున్నా. చౌదరి గారు, సార్ చెప్పండి. బాబు గారి హయాంలో ఈ రైల్వే జోన్ అనేది ఇప్పటి సమస్య కాదండి, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్య. ఇది బాబు గారి హయాంలో ఎందుకు సాధించలేకపోయారు? ఎస్, మంచి ప్రశ్న వేశారు. విభజన చట్టంలో ఉండే అంశాలన్నీ కూడా నెంబర్ 19 and 20, 1 and 2, 9 వరకు చాలా అంశాలు ఉన్నాయి సార్. 1-2 కాదు. పక్క రాష్ట్రంతో ఆస్తగోలు ఉన్నాయి, కృష్ణా గోదావరి నీటి సమస్యలు ఉన్నాయి, అలాగే కార్పొరేషన్ విభజన సంబంధించి ఆస్తగోలు ఉన్నాయి, అలాగే అప్పుడు లోడ్ బడ్జెట్ రెవెన్యూ లోడ్ బడ్జెట్ విషయం వల్ల పెండింగ్ ఉంది, అలాగే పోలవరం నిధులు అలికేట్ చేయాల్సిన అవసరం ఉంది, రాజధానికి డబ్బులు ఇస్తామని చెప్పారు. చాలా అంశాలపైన కేంద్రం హామీలు ఇచ్చేదే కాకుండా ఆ రోజు మనం ప్రత్యేక హోదా విషయం పైన కూడా ప్రస్తావించడం జరిగింది. కాదు స్పెషల్ పర్పస్ వెహికల్ ఇస్తామన్నారు, అవి కూడా జగన్మోహన్ తీసుకురాలేకపోయాడు, అడగలేక కూడా పోయాడు. సరే అప్పుడు వాళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేశారు, ఇచ్చారు కూడా, కొంత అభివృద్ధి చేయగలిగాం. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులతో పాటు రాబోయే ప్రాజెక్టులను ఇప్పుడు విశాఖ జోన్ రైల్వే జోన్ విషయం కావచ్చు, అనేక అంశాలపైన చాలా క్లియర్ కట్ గా 3 పార్టీలు డిస్కస్ చేసుకున్నారు. 99% ఎవరికి డౌట్ లక్కర్లేదు. 10% మీరు కంప్లీట్ చేయడానికి ఉమ్మడి మేనిఫెస్టోలో మేము అర్ధరహితంగా కాకుండా అందరికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. అన్నట్టు మీరు చూస్తారు 100 రోజుల్లోనే మార్పు చూడబోతారు. దానికి ఖచ్చితంగా 2-3 ఏళ్లలో రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి పైన చాలా అంశాలు మీరు అన్నట్టు పోలవరం నిధులు కావచ్చు, వైజాగ్ జోన్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తావించిన అంశాలు కావచ్చు, కూడా ఇవన్నీ కూడా ఆన్ ల్యాండ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా చెప్తాను సార్. ఎందుకంటే లాస్ట్ టైం 2014లో ఇలాంటి హామీలన్నీ బీజేపీతో పెట్టుకుని వాళ్ళన్నీ ఇది చేశారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేసి మళ్ళీ వచ్చారు. అప్పుడు ఎంపీలు రాజీనామా చేసిన నిజమే, ఆయన పోరాటం చేశాం, ధర్మయుద్ధం చేశాం, మేము నష్టపోయాం కూడా, అన్ని జరిగింది. వాస్తవం రాష్ట్రం కోసం పోరాటం చేసాం, అబద్ధం. మాకేం విభేదాలు బీజేపీతో విభేదాలు, సైతాన్ని విభేదాలు లేవు. రాష్ట్రం అభివృద్ధి కోసం మేము పోరాటం చేసింది నిజమే, యుద్ధం ఏమంటుందని ధర్మయుద్ధం చేసింది నిజమే, నష్టపోయింది కూడా నిజమే, మేము వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసింది కూడా నిజమే. కాకపోతే ఇప్పుడు కొంచెం ముందుగా మీరు అన్నట్టు పొత్తుల సందర్భంగా చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం కాబట్టి మాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్ళాలి. కాదు, ఇంటర్నల్ గా సరేనండి. ప్రజల్ని మీరు ఎలా నమ్మిస్తారు? బీజేపీ మీ తాలూకా వాగ్దానాలన్నింటినీ, మీ ఈ హామీలన్నీ అమలు చేస్తుందని నమ్మకం ఏమిటి? ప్రజల్ని మీరు ఎలా సార్? అర్థం కాదు మీరు చెప్పేది. మేనిఫెస్టోలో ఉండే హామీలా? మేనిఫెస్టోలో హామీలు కాదు సార్. బీజేపీ అయితే మీ ఇంటర్నల్ గా ఏ హామీలు ఇచ్చిందో ఇది ఇంటర్నల్ హామీ. మీరు ప్రజల్ని ఎలా నమ్మిస్తారు? లాస్ట్ టైం ఆల్రెడీ యూ హ్యాడ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ బీజేపీ. ఎస్, మంచి మాట చెప్పారు సార్. ప్రత్యేక హోదా సార్, ప్రత్యేక హోదా మీరు చెప్పిన అంశాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరు. ప్రత్యేక హోదా రాకుండా 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది రాష్ట్రం. ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు 30 ఏళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అసలు ఇంకా ప్రత్యేక హోదా కన్నా ప్రమాదకర దిశలోకి వెళ్ళిపోయినామే. సో ఆంధ్ర రాష్ట్రం పరువు పరిస్థితులే కాదు కదా, ఆర్థికంగా కూడా దెబ్బతిరిపోయాం. సో ఇప్పుడు మీకు కన్స్ట్రక్షన్ చేయాలి, రీకన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని ఆర్థికంగా, రెవెన్యూ పరంగా మౌలిక వసతి సదుపాయాలు కల్పించుకుంటూ ముందుకెళ్తాం. 99% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వెళ్తున్నాం. 2 తెలుగుదేశం పార్టీ, జనసేన పూర్తి స్థాయిలో వాళ్ళు ఏవైతే అజెండా ప్రస్తావించారో, మా హామీలు ఏవైతే ఉన్నాయో, ఈ రోజు 2,60,000 పైసలకు బడ్జెట్ ఉంది. రాబోయే రోజులు 4 లక్షలు కూడా అవుతుంది. అమరావతి పునర్నిర్మాణం చేస్తాం, సంపద సృష్టిస్తాం. ఖచ్చితంగా అభివృద్ధిని, అలాగే ఆదాయాన్ని ప్లస్ సంక్షేమాన్ని 3 కార్యక్రమాల్లో ముందుకెళ్ళడానికి మేము సరైన ప్లాన్ లో ఉన్నాం. అది చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిగా అప్పు చేసి పప్పు కూడా చేయం, ఆస్తులు అక్కడ పెట్టాం, ఎత్తుకుపోయి దాని మన ఇద్దరు పన్నులు వేసే పరిస్థితి. మేము చెప్పాం కదా, ఎలక్ట్రిసిటీ బిల్లు 1 రూపాయి కూడా పెంచాం. ఆ రోజు బాధలే అని చెప్పి భయంకరంగా పెంచారు రేట్లు, 2 పన్నులు. అట్లాంటి పరిస్థితి చేయము. సో పన్నులు మోయకుండా ఆదాయాన్ని సృష్టించుకొని సంక్షేమాన్ని, అభివృద్ధిని, మౌలిక వసతుల్ని మెరుగుపరచడానికి 3 పార్టీలు సమగ్ర ప్రణాళిక ఉంది సార్. దాని ప్రకారం పోతాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేను ఇచ్చిన మాట పట్టకు బైక్ పట్టుకొని చెప్పితే వెంటనే రిజల్ట్ చేసామని చెప్పి సుజాత్ గారు మాట్లాడతారు.
ఒకటండి, వీళ్ళు ఇంటర్నల్ గా కమిట్మెంట్ అయ్యాము అని చెప్పి అంటున్నారు. బయటికి మాత్రం బీజేపీ వారు అసలు వీళ్ళ మేనిఫెస్టో మీద ఒక అష్యూరెన్స్ కానీ ఒక గ్యారంటీ కానీ టీడీపీ జనసేన మేనిఫెస్టో మీద, పోనీ వాళ్ళు రాష్ట్రానికి దాదాపు 10 ఎమ్మెల్యే సీట్లు 6 ఎంపీ సీట్లు తీసుకుంటున్నటువంటి బీజేపీ వాళ్ళ సొంత మేనిఫెస్టో కానీ ఇంతవరకు ప్రకటించింది లేదు. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఎంత బాగా చేశారు, మీరు చేశారా? నాడు నేడు మీరు చేశారా? మీరు 40,000 స్కూళ్ళు మీరు క్లోజ్ చేస్తే మేము వచ్చిన తర్వాత ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ రీఫార్మ్స్ చేసి వాటిలో నాడు నేడు ప్రవేశపెట్టి అన్ని డిజిటల్ క్లాస్ రూమ్స్ చేశాము. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీరు సెల్ ఫోన్ లైట్లతోటి మీరు ఆపరేషన్లు చేసిన చరిత్ర మీదైతే, మేము ఫ్యామిలీ డాక్టర్స్ ని పేదవాళ్ళ ఇంటికే పంపించినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది. అదే విధంగా మీరు 30 లక్షల ఉద్యోగాలు మీరిస్తే 2,40,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిపాలన మాది. అదే విధంగా మీరు అన్ని కూడా ఏదో చేసేస్తాం, సంపద సృష్టిస్తాం అనేటువంటి మీ మాట వెనక మీరు ఎలా సృష్టిస్తారు అంటే, మీరు చెప్పేటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? దోచుకున్నటువంటి అమరావతి భూముల్ని మళ్ళీ అమ్ముకొని వాటి ద్వారా సంపద సృష్టిస్తాము. మీరు అమ్ముకోవడం ఎందుకు? రైతులు అమ్ముకోలేరా? రైతులు సంపద సృష్టించుకోలేరా? భూములు లాక్కోవడం ఎందుకు? వాటిని మీరు అమ్మడం ఎందుకు? సరే, కొన్ని అమ్ముకున్న తర్వాత అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా, లేకపోతే పరిపాలన చేయడానికి అధికారంలోకి వస్తున్నారా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా? అది మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు సంపద సృష్టించేది ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆన్సర్ ఏంటి? అమరావతి భూముల్ని మళ్ళీ అమ్ముతాడంట ఆయన. ఎందుకు అమ్మటం ఎందుకు? నువ్వు తీసుకున్నావు, అందరి పొలాలు తగలబెట్టి మరీ తీసుకున్నావు, మళ్ళీ వాటిని అమ్మి నువ్వు సంపద సృష్టిస్తావా? మరి రైతులే సృష్టించుకోవచ్చు కదా, దానికి నువ్వెందుకు అమ్మటం? ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకోవచ్చు. కంటిన్యూ దిస్ డిస్కషన్. మళ్ళీ మనం మాట్లాడదాం. చాలా అంశాలు విస్తృతంగాను విస్తారంగాను చర్చించాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూర్యప్రకాష్ రావు గారు, చౌదరి గారు, అలాగే సుజాత గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇండియా నెక్స్ట్.